అయ్యా మహారాజు గారు. కాదు, మహామంత్రి. ఓహో, నిన్నటిదాకా మహారాజుని అనేవాడు, ఇప్పటికి మహామంత్రిని అంటున్నాడంటే పిచ్చి సగం తగ్గిందన్నమాట. మహామంత్రి గారు. మహామంత్రి గారు, ఆ రీల్ ఎక్కడ దాచారో గుర్తుకొచ్చిందా? ఓ వచ్చిందా? చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. దా ఇందులో ఉంది. ఇందులో ఉందా? అంటే జలరాక్షసుడు ప్రాణం ఈ డ్రైనేజీలో ఉందన్నమాట. దిగు దిగు త్వరగా. దిగుతా, ఎక్కడ వదులుతానే. అమ్మా, గురునాథం, నీకు ఇప్పుడు పిచ్చ టచ్చిస్తా, చూసుకో. వాళ్ళ ఫేస్ చూసావా? కాలి పేరు కాకరిపోతుందా? మాయా మాయా, ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా, రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏయ్, ఏమన్నా? లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. రథవ బట్టలు పట్టి చావట్లేదు. కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను నేనేది సింపుల్ గా తీసుకోను, మెంటల్ డాక్టర్ని కదా. కటింగ్ ప్లేట్ తీశారు ఎందుకు? దాంతో ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. కటింగ్ ప్లేటే కాదు, కత్తులు రంపాలు కూడా తీస్తాను. చెప్పాను కదా, నేను ఏది సింపుల్ గా తీసుకోనని. మెంటల్ డాక్టర్ కదా, చాలా కరెక్ట్ గా చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చేశారా? ఇంకానే నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు. రిలాక్స్ రిలాక్స్. మోకాలి మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదడు. నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వాడికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్
టెస్ట్ మీకే చేయాలి. ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? 100 ఉంది. వెరీ గుడ్. అంటే తగ్గుతుంది అనమాట. కమాన్, ఇవాళ పిల్లాడో పిచ్చో తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధవ సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి, ఐమ్ సారీ, పాలతో కలిపి మింగారు. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ మీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజెక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజెక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. నాగమణి నాగమణి నాగమణి, నన్ను వదిలేసిపోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను కానీ. అత్త వద్దత్త, నాగమణి ఇక్కడే గుడి పోసుకొని ఎత్తాను రావే. అలా కానీ నేను బతిలో నా లల్లన్నట్టుంటది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పుల్ల పోసుకోవడమే రివాజు. ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో ఏం చెప్తాను. నన్ను ఎత్తుపెట్టి తాగుడు మొదలెట్టావో అమ్మాయి, త్వరగా రామ్మా, బస్సు బయలుదేరబోతుంది. సరిగ్గా గ్యాప్ పెట్టుకో. సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నాగమణి నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. నా పిల్ల ఊరెళ్ళిపోయింది, 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 నా పిల్ల ఊరెళ్ళిపోయింది. నాగమణి, నువ్వు ఊరెళ్ళదా? ఎలాగెళ్ళమంటావు? సంచి నీ చేతిలో ఉంటే ఇయ్యి. నా పిల్ల నిజంగా ఊరెళ్ళిపోయింది. తెలుగు వన్